ఊబరా మేడం? పట్టుకోవాలి పట్టుకోవాలి. ఎంత బయటికి పోయినందుకు 400 రూపాయలు అయినాయి, 580 రూపాయలు అయినాయి. ఇప్పటికి కూడా మన ఇండియాలో ఉన్న ముస్లింలని మనం వెళ్ళగొట్టకుంటే మాత్రం ఏం మన. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫస్ట్ హ్యాపీ హోలీ అందరికి. ఈరోజు హోలీ. నేను ఇందాకనే లేచి అలా హోలీ కదా ఏముంటుందా అని చెప్పానని పొద్దున వెళ్ళలే. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 10 అవుతుంది, 10 అవుతుంది టైము. ఇప్పుడు వెళ్ళిన ఒక రైడ్ పడ్డది. ఎక్కడికి? బహదూర్పల్లి అంట. బహదూర్పల్లి అది ఎక్కడో, అది ఎచ్చడి పోతున్నా కూడా తెలియదు నాకు. బహదూర్పల్లి అని చెప్పి ఫస్ట్ టైం నా పేరు. నేను 232 రూపాయలేమో చూపించింది రైడు. పికప్ నేను ఉన్న దగ్గర నుంచి 350 మీటర్లు ఉండే. చలో రైట్గా. హ్యాపీ హోలీ. హోలీ అంటే చిన్నపిల్లలే. మీరు ఆడుకోలేదు, నన్ను ఆడిపోయకూడదు అలా. మెసేజ్ అయితే పెట్టిండు కమ్మింగ్ అని. మరి కేన్ మరి ఆడోళ్ళ మగవాళ్ళ తెలియదు. ఊబరా మేడం? 84 కూర్చో. ఓ హ్యాపీ హోలీ. జరుగు సైడ్ ప్లీజ్. 224 మేడం. ఏంటి మేడం? కాలేజా? ఏంటి ఆఫీసా? 224 మహీంద్రా యూనివర్సిటీ అంట. A few moments later. గాలి డ్రాప్ అయిపోయి ఒక అర్ధగంట అవుతుంది. అర్ధగంట తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. ఇలా పోటర్లో రైడ్ పడ్డది, 200 రూపాయల రైడు. రామచంద్రపురం అని చెప్పి పడ్డది. కానీ రామచంద్రపురం అని చెప్పనంటే ఇది మరి ఈ మియాపూర్ సైడా, లేకపోతే మియాపూర్ సైడ్ ఒక రామచంద్రపురం అని ఉన్నది ఒకటి. అది అయితే నువ్వు ఓకే. అది కాదు అంటే మాత్రం వేరే దిక్కుపోతే మాత్రం, ఇంకా ఊరు దాటిపోతే మాత్రం నేను ఈరోజు మాత్రం బుగ్గా కన్ఫామ్. ఏమైతే చూడాలి. కోటర్ అసలు ఒక్క రైడ్ కూడా వాళ్ళే. కోటర్ అంటున్నా, ఊబర్. నేను వచ్చిన పొద్దున ఒక చిన్న రైడ్ పడ్డది అంతే, 34 రూపాయలు ఒక రైడ్ పడ్డది. అతమి అసలు ఏం సపోర్ట్ ఎత్తలేదు ఊబర్. దీని సంగతి ఏందో చూడాలి ఇప్పుడు. రైడ్ 30 రూపాయలు అంటే ఎక్కడికి? సూరారం. బా గుడి చూడు ఎంత మంచిగా ఉన్నదా. ఏం గుడి ఇది? హనుమాన్ టెంపుల్ అనుకుంటా. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్. మంచి ఉన్నది టెంపుల్. వేరే పార్సల్ తీసుకున్నా, డెలివరీ చేయడానికే పోతానా. అట్లా 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 అట్లా. చిన్న పిల్ల పట్టుకోవాలి పట్టుకోవాలి. పోరాళ్ళకి ఏడ పనులు మధ్యము మొత్తం గట్లు కొట్టుకుంటూ వస్తారు అప్పంచలు వాళ్ళు. అటు ఇటు 3-4 ఒక బ్యాచ్ ఉన్నది. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిపారు. ఆడు ఇష్టం అన్నట్టు పోతాను రోడ్డు మీద. ఆడు 1 hour later. 99. మా కోటర్లు అప్పుడు తీసుకొని వచ్చిన రైడ్ నేను 20 కిలోమీటర్ వచ్చిన 180 రూపాయలు వచ్చినాయి దానికి. అదేం చెక్కరో ఏమో అర్థమవుతలేదు. ఊబర్
వీళ్ళందరికీ హాలిడే కాబట్టి రోడ్లు మంచిగా ఖాళీగా ఉన్నాయి అలా. నాకు చూపించుడు 72 రూపాయలు ఏమో చూపించింది రైడు. డ్రాప్ 6.9 కిలోమీటర్స్ ఉన్నది ఎగ్జాక్ట్. కస్టమర్ పిక్ చేసుకున్నా కానీ ఎంత చూడాలి పోయిన తర్వాత. ఇప్పుడు నేను ఉన్నది మైండ్ స్పేస్. ఇది అంటే మైండ్ స్పేస్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ మొత్తం ఇది ఈ మొత్తం ఈ కాంపౌండ్లో సాఫ్ట్వేర్ ఆఫీస్ బిల్డింగ్లు ఉంటాయి మొత్తం. జస్ట్ ఇది ప్రైవేట్ మొత్తం. ఇది ఎంత నీట్గా మెయింటెనెన్స్ ఉన్నది చూడాలి. మెయిన్ రోడ్కి ఎక్కినామంటే ఖతం. పొక్క ఎక్కడ పొక్క వస్తుందో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో తెలియదు. అట్లుంటుంది గవర్నమెంట్ అంటే ముచ్చట. చెప్పలే అది అయిపోయింది అక్కడ వరకు. వన్ ప్రాపర్టీ అయిపోయింది. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగా. అదెంత నీట్గా ఉన్నది, మన ఇదెంత నీట్గా ఉన్నది చూడాలి. ఇట్లా చెప్పి బయటకు వచ్చినంత కుక్క కనబడ్డది. అట్లుంటుంది ముచ్చట ఇండియాలో. హైటెక్ సిటీ నేను రాను రా. I want to go home, bro. I'm going. ప్రశాంతంగా అయితే నేను రోడ్లు అలా పొద్దున రోడ్ ఎక్కిన కానీ ఇప్పటి వరకు ఏ ట్రాఫిక్లో చిక్కలే నేను. ఏ సిగ్నల్ దగ్గర డబల్ సిగ్నల్ వల్లే నాకు ఒక్క దగ్గర మన ఇటు హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఆగినంతే. కొంచెం అక్కడ జాబ్ ఉండే హైటెక్ సిటీ నుంచి ఇటు మన మైండ్ స్పేస్ లోపలి పోయే దారిలో ఆ రాయదుర్గ మెట్రో అటు సైడ్ ఆ బిట్లో కొంచెం జామ్ ఉండే అంతే. అసలు ఏమంటారు ఆ జామ్ అసలు జామ్ కాదు. రోజు జామ్తో పోతే ఇవాళ ఉన్న ట్రాఫిక్ జామ్ అసలు జామ్ కాదు. అది ఫ్రీగా ఉన్నట్టే. మరి ఈపు అడిగితే మరి హైటెక్ సిటీ సిగ్నల్ నుంచి ఇటు మన మైండ్ స్పేస్ రాయదుర్గ మెట్రో పోవాలంటే ఈ చింతపండు అవుతుంది ఈపు పొద్దున నైట్. అదే సిగ్నల్ దగ్గర 2-3 సిగ్నల్ పోవాలి కానీ నువ్వు అదే సిగ్నల్ దగ్గర ఉంటావు. దట్స్ కాల్ హైదరాబాద్ ట్రాఫిక్. స్టార్బక్స్ అసలు ఏమన్నా స్టార్బక్స్ అంటారా స్టార్బక్స్ అంటారా? నా లెక్కనే లేకిరి కల్లా మీరు కూడా. నాకు కూడా తెలియదు అంటారా? మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా నా వీడియో ఇష్టోళ్ళు? నా చదువుకున్న నాలెడ్జ్కి సంబంధం లేదు. నాలెడ్జ్ వేరు, స్టడీ వేరు. ఎందుకు ఒక్కొక్క 10th ఫెయిల్ అయినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు అటు ఈ గోవాకో గివాకో ఎటన్నా పోతే మన ఇది పూసలు అమ్ముకుంటారు కదా, స్పానిష్, జాపనీసు, ఏమేమో లాంగ్వేజ్లు మాట్లాడతారు ఆడవాళ్ళు. అంటే జస్ట్ లాంగ్వేజ్ అంతే. నేర్చుకోవాలని చెప్పి మన మైండ్లో ఉంటే అది ఏదైనా కూడా ఈజీ నేర్చుకుంటాం. చదివేనా అంతే. మనం ఇంట్రెస్ట్ పెట్టాం కాబట్టి అది మైండ్కి ఎక్కదు చదువు. కొంతమంది మైండ్ పెడతారు, వాళ్ళకి ఎక్కుతుంది, ర్యాంకులు కొడతారు. స్కూల్లో క్లాసులో లీడర్లు ఉంటారు, ఫస్ట్ లీడరు, సెకండ్ లీడరు. ఇట్లా ఆడ పెట్టే దిమాగ్ని బట్టి మనకు వచ్చే ర్యాంక్ ఫస్ట్ లీడర్ అని, సెకండ్ లీడర్ అని, థర్డ్ లీడర్ అని. ఎంత బయటికి పోయినందుకు పోర్టర్లా ఒక 180 రూపాయలు వచ్చినాయి. ర్యాపిడోలా ఎంత ర్యాపిడో అంటున్నా, ర్యాపిడో పేరే రానియతో. ఊబర్లా 400 రూపాయలు అయినాయి. 580 రూపాయలు అయినాయి. 580లో ఎంత 180 రూపాయలు పెట్రోల్ ఇప్పించిన. 180 రూపాయలు పెట్రోల్ ఇప్పించిన ఇప్పటి వరకు. పొద్దున ఒక 90, ఇందాక ఒక 90 కొట్టించిన. 580లో 180 అంటే 400 మిగిలాలి. నేను ఎప్పుడు వెళ్ళినా 10 గంటలకు వెళ్ళినా.
లల్లా, లలలలా. అమ్మ కదా ఇట్లా ట్రాఫిక్ లేదు కదా, మెయిన్ రోడ్ నుంచి పోతా. అట్లా పోతే దగ్గర అవుతుంది కానీ మొత్తం అన్ని గల్లీలలోకి వెళ్ళిపోవాలి. ఇదైతే సీదా మెయిన్ రోడ్, ఎక్సిలేటర్ పట్టుకున్నామంటే వెళ్ళిపోతాం. మధ్య కొట్టాను చూడలేదు, ఏం లేదు ఎదవా. ఇప్పటి కూడా మన ఇండియాలో ఉన్న ముస్లింలని మనం వెళ్ళగొట్టకుంటే మాత్రం మనంత చేతగాని బాడుకోలు ఎప్పుడున్నాడు. ఇక ఏ దేశంలో ఉండరు, ఉంటారు. మరీ మనంత చేతగాని బాడుకోలు ఇంకోసారి ఎవ్వరికి పుట్టరు. ఇక పుట్టరు, పెరగరాలి. ఇక ఆ క్రెడిట్ మనకే, మన ఇండియా హిందువులకే తగ్గుతుంది. అది ఉంచుకుందాం, ఆ క్రెడిట్ ఉంచుకుందాం. ఇలాంటి క్రెడిట్లే కావాలి మనకి. ఎందుకు మనం వాళ్ళని వెళ్ళగొడితే మనల్ని చూసి ఇంకో వేరే కంట్రీ ఇన్స్పైర్ అవుతుంది కదా. అలాంటి పనులు చేయొద్దు మనం, తప్పు. శాతగానం లెక్క కూర్చొని ఉండాలి. ఒక్కింట్లోకి వెళ్ళి ఒక్కడు బయటికి వెళ్ళినా కూడా తొక్కిసినట్లా చంపేయచ్చు కొడుకులని. తొక్కిసలాటలో చచ్చిపోయిన ముస్లిమ్స్ అని న్యూస్ ఛానల్ వస్తాయి వరల్డ్ వైడ్లా. జస్ట్ తొక్కిసలాటలా ఇంటికి ఒక్కడు వెళ్ళినా కూడా, ఇంటికి ఒక్కడే. ఒక్క మంది అయితే లేము. మన దేశం ఇది, మన స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండాలి కూడా.